వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన వ్యూవర్స్ అడిగిందనమాట, నక్లీస్ కొనుక్కోవాలి అంటే ఎలా సేవింగ్స్ చేయమని చెప్పారు. సో ఈ రోజు వచ్చేసరికి మనము బిలో ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం ఒక 16-20 గ్రాముల్లో ఉండే బంగారు నక్లీస్ కొనుక్కోవాలంటే మన సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలని వీడియో చూద్దాం. అది ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ అయినా లేదా ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే. సో మన టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, నక్లీస్ అన్నది 16-20 గ్రామ్స్లో ఎట్లా కొనుక్కోవాలి, హౌస్ వైఫ్స్ అయితే ఎలా కొనాలి, వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎలా కొనాలి, ఎలా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి, కాస్ట్ ఎంత పడవచ్చు, ఇదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. నక్లీస్ అనే కాదు, ఒక 16-24 గ్రాముల్లో ఉండే మీరు ఏ ఐటమ్ తీసుకోవాలి అనుకున్నా సరే, అంటే అది కనీసం ఒక 2 బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనుకున్నా, ఒక హారం సింపుల్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, బంగారు గాజులైనా, చెవిదిద్దులైనా, తాళి చైన్ అయినా, ఏదైనా సరే ఒక 16-20 గ్రాముల్లో కొనుక్కోవాలి, లేదా అంతకంటే ఎక్కువైనా సరే అయితే మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలన్నది డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది. మీకు అన్ని పక్కా ప్రైజెస్తో, ఇమేజెస్తో, క్యాలిక్యులేషన్స్తో చూపిస్తానమాట. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే కనుక, మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ ఉంటున్నాయంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనము ఇప్పుడు మనల్ని అడిగిన నక్లీస్ కాబట్టి ఇది అనుకుంటాం. మీరు ఏ ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని చూసుకోండి. సో డైలీ మంత్లీ సేవింగ్స్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటే గోల్డ్ నక్లీస్ తీసుకుంటాము. ఫస్ట్ మనం ఒక్కటైతే ఫిక్స్ అవ్వాలి. మనం ఏం గోల్డ్ కొనాలనుకున్నా అది ఒక ఖర్చులానో, లేదంటే దాన్ని మెడలో వేసుకొని తిరగడం కోసమో, చేతులకు వేసుకోవడం కోసమో అలా చూడకుండా దాన్ని కూడా గోల్డ్ని ఒక సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్లో అనుకొని ఖచ్చితంగా నేను కొనాల్సిందే. ఒక 1 ఇయర్ లోపో, 2 ఇయర్ లోపో, 6 మంత్స్ లోపో నేను గోల్డ్ బ్యాంగిల్స్ కొనాలి, లేదా గోల్డ్ నెక్లెస్ కొనాలి, గోల్డ్ చైన్ కొనాలి అని టార్గెట్ పక్కా పెట్టుకోండి. అలా టార్గెట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే దానికోసం మనము ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి చేయగలం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక సంకల్పం అయితే పెట్టేసుకున్నాం, నేను కొనాల్సిందే, ఇది ఒక ఆర్నమెంట్ నేను కొనాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్ని గ్రాముల్లో కొనాలని మీ గ్రామ్స్ యొక్క టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం నెక్లెస్ అనుకుంటున్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు నెక్లెస్ అన్నది ఒక 2 సెవర్ల నుంచి 3 సెవర్ల లోపు ఉంటే బాగుంటుంది. అయితే మన బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మీరు 2 కావాలా, 2.5 కావాలా, 3 సెవర్లు కావాలా. 2 సెవర్లు అంటే 8 గ్రాములు కాబట్టి 2 సెవర్ల నెక్లెస్ అంటే 16 గ్రామ్స్ నెక్లెస్ అనమాట. 2.5 అంటే ఇంకా 20 గ్రామ్స్, 16 నుంచి 20 గ్రామ్స్. 3 సెవర్లు అంటే ఇంకా మంచి నెక్లెస్ అయితే వస్తుంది అనమాట. నాకు తెలిసి నెక్లెస్ అన్నది ఎప్పుడు కూడా ఇంతలో ఉంటే అయితే సరిపోతుంది. హారం అయితేనే మనం 3 సెవర్లు దాటితే బాగుంటుంది అనమాట. సో 16-18 గ్రామ్స్ ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే, మాకు కొంచెం లైట్ వెయిట్లో కావాలి, సింపుల్గా ఉండాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, మేము మరీ అంత ఎక్కువ పెట్టలేమన్న వాళ్ళు ఒక 16-18 గ్రాముల మీ టార్గెట్ నెక్లెస్ ఫిక్స్ చేసుకోండి. లైట్ వెయిట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డిజైన్ చూసి తీసుకోండి. మాకు మరీ లైట్ వెయిట్ అవసరం లేదు, ఒక మీడియం రేంజ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఒక 20 గ్రామ్స్ నెక్లెస్కి వెళ్ళండి. ఈవెన్ బ్యాంగిల్స్లో కూడా సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. లేదు కొంచెం హెవీగా ఉండాలి, కొంచెం స్టోన్స్ ఉండాలి, మెడకు పెట్టుకున్నామంటే అదేదో పెద్ద లాగా కనిపించాలి అనుకుంటే కనుక 20 గ్రామ్స్కి అయితే మీరు వెళ్ళొచ్చు. నేను సైడ్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను, మీకు 20 గ్రామ్స్ ఎలా ఉంటుంది, 24 గ్రామ్స్ ఇంట్లో ఉంటుందని. సో ఇప్పుడు మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం. ఎవరి దాన్ని బట్టి, ఎవరి బడ్జెట్ని బట్టి, ఎవరి చాయిస్ని బట్టి ఇప్పుడు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫిక్స్ చేసుకోవాల్సింది మనీ. ఓకే, మనం ఎంత కావాలనుకున్నాం, అయితే దానికి ఎంత మనీ అవుతుంది అన్నది కూడా మనం ముందే తెలుసుకోవాలి, అప్పుడే మనం సేవింగ్స్ చేసుకోగలం. సో నెక్స్ట్ మనం పెట్టుకోవాల్సింది మన కాస్ట్ టార్గెట్, లేదా మనం సేవ్ చేయాల్సిన మనీ బడ్జెట్ ఎంత. సో 22 క్యారెట్స్ అన్నది ప్రజెంట్ 1 గ్రాము 6680 ఉంది కాబట్టి 16 గ్రామ్స్ కొనాలి అంటే విఏ జిఎస్టీతో కలిపి 1,30,000 వరకు అవ్వడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఒక 10,000 ఎక్కువ అవ్వచ్చు, 10,000 తక్కువ అవ్వచ్చు, అంటే గోల్డ్ రేట్ పెరిగేదాన్ని బట్టి, తగ్గేదాన్ని బట్టి, దాని మీద ఉండే విఏని బట్టి. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు సైడ్లో యాడ్ చేశాను చూడండి, 16 గ్రామ్స్ గోల్డ్ చైన్ కాస్ట్కి ఇది లలితాలు ఇచ్చిన బిల్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 1,20,000 ఇచ్చారు, కొంచెం నేను 10,000 ఎక్స్ట్రా ఇచ్చాను, ఎందుకంటే గోల్డ్ రేట్ పెరగొచ్చు మన టార్గెట్ లోపు, లేదంటే మన డిజైన్ బట్టి విఏ పెరగొచ్చు కాబట్టి. అలాగే 20 గ్రామ్స్ అయితే కూడా బిల్లు పక్కన యాడ్ చేశాను చూడండి, వాళ్ళు 1,50,000 ఇచ్చినట్లున్నారు, నేను ఇంకొక 10,000 ఎక్స్ట్రానే ఇస్తాను. కాబట్టి మనం నక్లీస్ కానీ బ్యాంగిల్స్ కానీ వెళ్ళాలి అనుకుంటే ఇంత కాస్ట్ అయితే ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మనకి ఇంత అవుతుంది. అదే ఇంకా మనం ఇంకా 24 గ్రామ్స్ కావాలంటే 1,90,000. నాకైతే డీసెంట్ 20 గ్రామ్స్ అయితే అనిపిస్తుంది, నా చాయిస్ చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, మనం అమౌంట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం, మనకి ఇప్పుడు ఒక ఐటెం కావాలి అంటే ఇంత డబ్బు మన దగ్గర ఉండాలని మనకు తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు టైం. సో అందరం ఒకేసారి కొనలేం కదా, ఈ వీడియో పర్పజే ఒకేసారి కొనుక్కోగలం, మా దగ్గర డబ్బులు ఉంది అనుకున్న వాళ్ళైతే ఇదంతా అసలు చేయాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మీకు నచ్చినప్పుడు, మీకు నచ్చింది, మీకు నచ్చిన బడ్జెట్లో ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. బట్ మేము సేవింగ్స్ చేసి కొంచెం కొంచెం దాచుకుని అనుకున్న వాళ్ళు టయాన్ని కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడే కొనుక్కోలేం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం టైం టార్గెట్.
సో గోల్డ్ ఎన్ని గ్రామ్స్లో కావాలో తెలిసింది, అన్ని గ్రామ్స్ మనకు కావాలంటే ఎంత డబ్బులో తెలిసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 16 గ్రామ్స్ అనుకుందాం, 1,30,000 మనం కావాలంటే ఆ 1,30,000 నేను ఒక 1 ఇయర్లో సేవింగ్స్ చేయగలనా లేదా, 2 ఇయర్స్లో చేయగలనా, 3 ఇయర్స్ చేయగలనా అన్నది కూడా మీరు ఫిక్స్ అవ్వండి. అంటే ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళది ఉంటుంది కదా, దాన్ని బట్టి. సో నేను అనుకోవడం మ్యాక్స్ ఒక 1 or 2 ఇయర్స్ మాత్రమే టార్గెట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉండేది కాబట్టి గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ మన ఈ టార్గెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మ్యాక్స్ 1 ఇయర్ ట్రై చేయండి. ఇంకా కష్టం అనుకుంటే 2 ఇయర్స్ వెళ్ళండి, నా చాయిస్ అయితే అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సేవింగ్స్ చేసి గోల్డ్ కొనాలి అంటే ఓకే, ఇప్పుడు టార్గెట్ కూడా పెట్టుకున్నాం. 1 ఇయర్లో కొనాలనుకుంటున్నాను 16 గ్రామ్స్, లేదా 2 ఇయర్స్లో కొనాలనుకుంటున్నాను 20 గ్రామ్స్ టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా కొనాలి అంటే ఏదైనా మనం గోల్డ్ కాయిన్స్ నిదానంగా సేవ్ చేసుకొని కొనుక్కోవచ్చు, గోల్డ్ చిట్టి వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకుంటా ఆర్డీలో వేసుకుంటూ, చిట్టీలో కట్టుకుంటూ, హుండీలో వేసుకుంటూ, ఇలా సేవింగ్స్ చేసుకుంటూ మనం అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఇన్ని వేస్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాం. సో ఇప్పుడు హౌస్ వైఫ్, స్పెషల్ ఇంట్లో ఉండేవాళ్ళు, కొంచెం జాబ్ లేని వాళ్ళు, లేదంటే మాకు డైలీ కొంచెం మనీ వచ్చి ఇంట్లో ఖర్చులతో సేవ్ చేస్తాం, లేదంటే పార్ట్ టైం జాబ్ చేస్తే ఇలా మాకు కొంచెం అమౌంట్ మాత్రమే వస్తుంది అనుకున్న వాళ్ళైతే ఎలా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ చెప్తున్నాను, తర్వాత వర్కింగ్ ఉమెన్స్ చెప్తాను. సో హౌస్ వైఫ్స్ ఇప్పుడు ప్లానింగ్, ఈ అమౌంట్ మన దగ్గర కావాలి అంటే ఇప్పుడు ఈ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ స్కీమ్ కట్టాలంటే ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ కాయిన్స్కి వెళ్ళాలి అనుకుందాం, మీ టార్గెట్ 1 ఇయర్ 16 గ్రామ్స్ అనుకుందాం. అంటే అప్పుడు మీరు మంత్లీ ఒక 1.5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొంటూ రావాల్సి వచ్చింది. అలా మీరు చేసుకున్నారు అంటే ఒక 1 ఇయర్ లోపు 18 గ్రామ్స్, అంటే 18 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి. అంటే మీకు ఒక 16 నుంచి 18 గ్రామ్స్ నక్లీస్ మీరు అప్పుడు చేయించుకోవచ్చు. లేదు అంటే మంత్లీ మీరు 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొనగలిగారు అంటే అలా మొత్తం 12 మంత్స్ చేస్తారు. ప్రతి నెల కూడా 2 గ్రాముల గోల్డ్ కాయిన్ కొంటున్నారు కాబట్టి 24 గ్రామ్స్ ఉంటాయి. సో పర్ఫెక్ట్గా 3 సేవలు చేయించుకోవచ్చు. సో గోల్డ్ కాయిన్స్ ద్వారా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే మీరు నెలకి ఎంత గోల్డ్ కాయిన్స్ కొనాలి అన్నది ఇది అన్నమాట టార్గెట్. ఇన్ కేసు మీరు గోల్డ్ కాయిన్ కాదు గోల్డ్ స్కీమ్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే, ఎందుకు అంటే గోల్డ్ కాయిన్స్ ఎవరు ట్రై చేస్తారు అంటే మాకు మంత్లీ ఇంత ఫిక్స్డ్ అమౌంట్ మేము సేవ్ చేయలేము, ఒక 5,000 6,000 చేయలేము, మా దగ్గర ఎప్పుడు ఎంత ఉంటే అంత దాన్ని బట్టి మేము ఉన్నప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు గోల్డ్ కాయిన్స్కి వెళ్ళండి. లేదు మా దగ్గర మంత్లీ కొంత అమౌంట్ ఉంటుంది, ఒక 5,000 10,000 కట్టుకోగలం మన వాళ్ళు, ఖచ్చితంగా స్కీమ్కే వెళ్ళండి. ఎందుకంటే మనకి గోల్డ్ స్కీమ్లో విఏ అన్నది ఉండదు. అంటే మనకి ఇప్పుడు మీరే చూడొచ్చు, విఏ మీద మనకి 10% వేసిన, 1,00,000కి మనకి 10% విఏ పడింది అంటేనే మనకి దాదాపు 10,000 విఏ మీదే పడుతుంది అనమాట. కాబట్టి కనీసం మనకి ఆ 10,000 సేవ్ అయినట్టే. ప్రతి ఒక్క రూపాయి ఇంపార్టెంట్ కాబట్టి గోల్డ్ స్కీమ్ కట్టగలిగితే స్కీమ్కి వెళ్ళండి. ఒకవేళ మీరు స్కీమ్ కట్టాలి అనుకుంటే ఎంత పడిద్దో చూద్దాం. స్కీమ్ అన్నది 11 మంత్స్ ఉంటుంది కాబట్టి 16 గ్రామ్స్ నక్లీస్ ఎవరైతే కొనాలనుకుంటారో స్కీమ్లో కాబట్టి మనకు ఒక 10,000 తగ్గుతుంది, ఎందుకంటే విఏ ఉండదు కాబట్టి. అందుకని నేను ఇందాక మీకు చెప్పిన ఈ గోల్డ్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 10,000 తగ్గించే నేను స్కీమ్ది చెప్తున్నాను. అంటే 1,20,000 అయితే అనుకుంటున్నాము, బట్ ఈ లోపు గోల్డ్ పెరిగిందంటే ఒక 10,000 పెరగవచ్చు, మనం చెప్పలేమన్నమాట. సో 1,20,000 బై 11 మంత్స్ అంటే ప్రతి నెల మనం అప్రాక్సిమేట్లీ అన్నమాట ఇది ఒక నియర్లీ ఒక 11,000 స్కీమ్ కట్టగలిగితే మనం 16 గ్రామ్స్ నెక్లెస్ 11 నెలల్లో తీసుకోగలం. లేదు మీకు 20 గ్రామ్స్ నక్లీస్ కావాలి అంటే నెల మీరు 14,000 కట్టాల్సి రావచ్చు అప్రాక్సిమేట్లీ. లేదు 3 సెవర్లు కావాలి అనుకుంటే గల నెల మీరు 16,000 నుంచి 17,000 వరకు కూడా అప్రాక్సిమేట్లీ గోల్డ్ స్కీమ్ జాయిన్ అయ్యారు అంటే మీకు ఒక గోల్డ్ నక్లీస్ కానీ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు లేదు మేము స్కీమ్ అంతంత కట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు, గోల్డ్ స్కీము ప్లస్ గోల్డ్ కాయిన్స్. అంటే మేము స్కీమ్ అన్నది మరీ 10,000 11,000 కట్టలేము, ఒక 5,000 అయితే కట్టగలము అనుకున్న వాళ్ళు స్కీము 5,000కు వెళ్ళండి. అప్పుడు 11 నెలలకి 55,000 అంటే దగ్గరగా ఒక 7 గ్రామ్స్ వరకు మనకి గోల్డ్ స్కీమ్ మనీ అయితే మన దగ్గర ఉంటుంది. కనీసం 7 గ్రామ్స్ కన్నా మనకి బిఏ అన్నది తగ్గుతుంది. సో దాంతోపాటు అప్పుడు మనం గోల్డ్ నక్లీస్ కొనుక్కోవాలంటే మన దగ్గర ఇంకా 10 గ్రామ్స్ అయితే కాయిన్స్ ఉండాలి. కాబట్టి ఈ స్కీమ్ అయ్యే 11 మంత్స్ లోపు మీరు 10 గ్రామ్స్ అంటే ప్రతి మంత్ కూడా ఒక కాయిన్ గోల్డ్ కాయిన్ అన్నది కలెక్ట్ చేసుకోండి. ప్రతి మంత్ కొనలేని వాళ్ళు ఒక 2 నెలలకు ఒక కాయిన్, ఒక మంత్ స్కిప్ అయినా ఇంకొక మంత్లో ఒకేసారి 2 గ్రాముల కాయిన్, ఇలా కాయిన్స్ అన్నవి కలెక్ట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మీకు ఇంకో పక్క స్కీమ్ వస్తుంది, ఇంకో పక్క కాయిన్స్ వస్తుంది. కాయిన్స్కి అయితే మనం విఏ వేయాల్సి వస్తుంది. కాయిన్స్కి విఏ 1% ఆర్ 2% ఉంటుంది. బట్ ఒకేసారి స్కీమ్కి వెళ్ళలేని వాళ్ళు ఏదో ఒకటి చేయడం బెటరే కదా, అది మనకి ఇన్వెస్ట్మెంట్ లానే ఉంటుంది కాబట్టి. సో అలా అయినా మీరు ట్రై చేసుకోండి. బట్ స్కీమ్ కట్టగలిగితే స్కీమ్కి వెళ్ళండి. స్కీమ్ కట్టలేమన్న వాళ్ళు స్కీము ప్లస్ గోల్డ్ కాయిన్స్కి అయితే ట్రై చేయండి. కనీసం కొంత అమౌంట్, హాఫ్ అమౌంట్ మీద మనకు విఏ తగ్గినట్టే. కాబట్టి ఇవేవి కావు అంటే మేము అలా స్కీము కట్టడం మాకు ఇష్టం ఉండదు, గోల్డ్ కాయిన్స్ కూడా కట్టి ప్రతిసారి విఏ కూడా వేస్ట్ చేసుకోలేము అనుకుంటే మీ దగ్గర ప్రతి నెల మంత్లీ కనుక డబ్బులు ఉంటాయి అనుకుంటే వాటిని బ్యాంక్ ఆర్డీలో వేసుకుంటూ ఉండండి. నెలకు 2,000 3,000 5,000 10,000 మీరు ఎంత వేసుకోగలిగితే అంత, లేదంటే గోల్డ్ చిట్టి కట్టుకోండి, లేదంటే సేవింగ్స్ అయితే ఫాలో అవ్వండి. సో అలా మీరు టార్గెట్ పెట్టుకోండి. 16 గ్రామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16 గ్రామ్స్
టార్గెట్ పెట్టుకొని ఒక నక్లీస్ ఒక బ్యాంక్లో తీసుకోవాలి అంటే మీరు డైలీ 350 రూపీస్ అయితే సేవ్ చేయగలగాలన్నమాట. సో అలాంటప్పుడు మాత్రమే మీరు ఒకేసారి అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్ అన్నది ఒక 1 ఇయర్ లోపు కొనుక్కోగలుగుతారు. లేదు ఏదైనా సేవింగ్స్ లాగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్, 2 రూపీ సేవింగ్ ఛాలెంజ్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే 1 రూపీ ఛాలెంజ్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తెలియని వాళ్ళు చూడండి. చాలామందికి తెలిసే ఉండొచ్చు, చాలాసార్లు చెప్పాం కాబట్టి. సో 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ వల్ల ఏంటంటే మనము ఒక ఇయర్ లోపు 50,000 సేవ్ చేయగలము. అలా మీరు ఇంకా 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. అంటే 2 ఇయర్స్ తర్వాత మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటాయి. అప్పటికి గోల్డ్ రేట్ పెరిగిన దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఎంత వేయగలితే అంత మీరు వేసుకోవడము, ఇంత సేవ్ చేశానని చెప్పి మీ హస్బెండ్కి చెప్పి కన్విన్స్ చేసుకోవాలి. లేదు మేము 2 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవ్వగలిగారు అంటే కనుక 1 ఇయర్లో మీరు 1,00,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేయగలరు. ఇలాంటప్పుడు మీరు 1 ఇయర్లోనే తీసుకోగలరు. ఇంకా మీ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది అంటే 1 ఇయర్లో మీరు ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. అంటే మీరు ప్లస్ మీ హస్బెండ్ కలిసి సేవింగ్స్ అది 1 రూపీ అయినా 2 రూపీ అయినా ప్లాన్ చేసుకొని పడిన ఎక్స్ట్రా అమౌంట్ కొంచెం మీ హస్బెండ్ ఇచ్చేలా ఇలా ఎలా అయినా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది అంటే 1 ఇయర్ లోపే మీరు ఒకేసారి ఇలా సేవింగ్స్ చేసుకొని అయితే డబ్బులు అయితే పోగు చేసుకొని ఒకేసారి గోల్డ్ కొనుక్కోవచ్చు. బట్ ఈ సేవింగ్స్ చేస్తున్న అమౌంట్ని కూడా మీరు అందులో ఉంచి దాని నుంచి వడ్డీ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఊరికి అలా హుండీల్లో పర్సులో పెట్టుకోకుండా. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ సేవింగ్స్ అనే కాదు ఇంకా చాలా సేవింగ్స్ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి ఇవి మీకు నచ్చలేదు అనుకుంటే వేరే సేవింగ్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ డైలీ సేవింగ్స్ చేయాలంటే చెప్పాను కదా, రోజు ఒక 350 రూపాయలు అయితే మీరు సేవింగ్స్ చేయాల్సి వచ్చింది హౌస్ వైఫ్స్ అయినా కానీ 1 ఇయర్ లోపు అయితే. ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి వచ్చాము అంటే ఒకవేళ మీరు 16 గ్రామ్స్ నక్లీస్ కొనుక్కోవాలి అనుకుంటే వర్కింగ్ ఉమెన్స్ మీకు శాలరీ వస్తుంటుంది కాబట్టి మీరు మంత్లీ 10,000 అన్నది స్కీమ్ కట్టుకోవడం కానీ ఆర్డీ వేసుకోవడం కానీ చేశారు అంటే మీ దగ్గర 1,20,000 ఉంటాయి. మీరు స్కీమ్ కట్టారు అంటే మీకు విఏ ఉండదు, ఆర్డీలు వేసుకున్నారు అంటే ఎంతో కొంత వడ్డీ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ కొంచెం ఎంతో కొంత ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. లేదు మేము ఎంత శాలరీ వచ్చే వాళ్ళమైనా అంత ఎక్కువ శాలరీ రాదు అనుకుంటే కనుక 2 ఇయర్స్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీరు మంత్లీ 5,000 చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా మీరు 2 ఇయర్స్లో 1,20,000 ఉంటాయి. అది కూడా మీరు ఆర్డీలా ప్లాన్ చేసుకున్నారు అంటే కనీసం మీకు ఒక 5,000 to 10,000 అన్న వడ్డీ రావచ్చు. ఒకవేళ మేము మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీ సేవింగ్స్ చేసుకుంటున్న అమౌంట్ని కొంచెం ఆర్డీలో కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నారు అంటే ఎక్కువ వడ్డీలు అయితే మీకు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఎవరి టార్గెట్ ఎంత గోల్డ్ కొనుక్కోవాలి, ఎన్ని ఇయర్లోపు కొనుక్కోవాలి, హస్బెండ్ సపోర్ట్ ఉందా లేదా, మాకు ఎంత మనీ వస్తున్నాయని చూసుకోండి. అసలు హస్బెండ్ సపోర్ట్ ఇవ్వరు, మేము జాబ్ చేయట్లేదు, ఇంట్లోని ఖర్చులకి రావు అంటే కనుక మనం ఏ మిరాకిల్స్ చేయలేము. మనమే ఏదో ఒకటి అయితే వే చూసుకోవాలి. అంటే పార్ట్ టైం జాబ్ చేయడము, పాసివ్ ఇన్కము అలాంటి ఏదన్నా ట్రై చేయండి. ఇంట్లో ఉండి చూసేవి అవి కూడా మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ట్రై చేసి. సో ఫస్ట్ అయితే మనము డబ్బు అయితే కావాల్సిందే ఏది కొనుక్కోవాలన్నా. సో ఆ డబ్బుని మనము ఎలా సంపాదించుకోవాలన్నది అయితే చూడండి. సో ఇది అన్నమాట వీడియో. ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయింది అని చెప్పి వీడియో నచ్చిందంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.